వెల్కమ్ టు ఫజర్ అకౌంట్స్ అకాడమీ. ఈ రోజు మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కి సంబంధించి కోఆపరేటివ్ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ గురించి చూసాం. ఇంత ముందు క్లాస్ లో మనం అడ్వాంటేజెస్ గురించి చూసాం, ఇప్పుడు డిసడ్వాంటేజెస్ గురించి చూసాం. ఓకే, ఇక్కడ డిసడ్వాంటేజెస్ చూసినట్లే మనం ఇక్కడ చూడండి. డిసడ్వాంటేజ్ ఫస్ట్, లిమిటెడ్ రిసోర్సెస్ వెన్ కంపేర్ టు విత్ అదర్ కంపెనీస్. వేరే కంపెనీస్ తో పోల్చినట్లయితే, వేరే సంస్థలతో పోల్చినట్లయితే వీళ్ళకి రిసోర్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. యాక్చువల్గా వీళ్ళకి రిసోర్సెస్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడ మెంబర్స్ ఇచ్చేటువంటి కాంట్రిబ్యూషన్ ఉంటుంది, ప్లస్ స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఫండ్స్ ఉండొచ్చు, ప్లస్ వాళ్ళ నుంచి వచ్చే గ్రాట్యుటీస్ కానీ, ఇంకేమైనా అలవెన్సెస్ కానీ, ఏమైనా కన్సెషన్స్ కానీ ఉండొచ్చు, లేదా తెలిసిన వాళ్ళు ఎవరైనా డొనేట్ చేయడం లాంటివి చేయొచ్చు. కానీ ఎక్కువ భాగం ఏమంటే వీళ్ళకు వచ్చేటువంటి గవర్నమెంట్ ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు, ఇచ్చినా తక్కువ మొత్తంలో ఇవ్వచ్చు. సో ఈ విధంగా పోల్చుకున్నట్లయితే కంపెనీ తరహా వ్యాపారంలో ఎక్కువగా లాభాలు, ఎక్కువగా సోర్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న సంస్థలకి సోర్సెస్ అనేవి చాలా వరకు తక్కువగా ఉంటాయి. సో లిమిటెడ్ రిసోర్సెస్, ఇది వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ఎఫిషియన్సీ మేనేజ్మెంట్. ఇక్కడ మనకి 10 మంది సభ్యులు ఉంటారు. ఆ 10 మంది సభ్యులు మాత్రమే ఇక్కడ బిజినెస్ ని ఈ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ని రన్ చేస్తూ ఉంటారు. ఆ 10 మంది సభ్యులు ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఎక్కువగా వ్యవసాయదారులు కానివ్వండి, చేనేత కార్మికులు కానివ్వండి, ఇంకా వేరే మత్స్యకారులు కానివ్వండి, ఒక్కొక్క ప్రాంతంలో ఎవరైతే తక్కువ స్థాయిలో ఉంటారో వాళ్ళు ఒక సొసైటీని పెట్టుకొని డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో ఉంటారు. అలా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళలో ఎక్కువగా మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎక్కువ భాగం ఏమంటే వీళ్ళు చదువుకోవడం తక్కువగా ఉంటుంది, వాళ్ళు చేసే పనిలో వాళ్ళ టాలెంట్ ఉంటుంది. వాళ్ళు చేసి వ్యవసాయం చేసే వాళ్ళకి వ్యవసాయం బాగవచ్చు, చేనేత కార్మికులకు చేనేత పని బాగవచ్చు. అట్లా వాళ్ళు చేసేటువంటి వర్క్ లో వాళ్ళ టాలెంట్, ఎఫిషియన్సీ బాగుంటుంది. కానీ మేనేజరియల్ స్కిల్స్ అనేవి ఈ ఒక సంస్థని నిర్వహించాలి అంటే మేనేజరియల్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలాంటి అన్ని స్కిల్స్ వీళ్ళ దగ్గర ఉండవు కాబట్టి ఇన్ఎఫిషియన్సీ మేనేజ్మెంట్ ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్ ఈ సొసైటీలకు. నెక్స్ట్ థర్డ్ డిసడ్వాంటేజ్, యాబ్సెన్స్ ఆఫ్ మోటివేషన్. వీళ్ళకి మోటివేషన్ అనేది కూడా ఉండాలి. మనం ఇలా చేయాలి, ఇలా చేస్తే మనకి ఇలా వస్తుంది. ఎక్కువగా మనిషి దేనికోసం కష్టపడతాడు? లాభాల కోసం కష్టపడతాడు, డబ్బుల కోసం కష్టపడతాడు, డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశంతోనే కష్టపడతాడు. ఈ సంస్థల యొక్క మెయిన్ మోటివేషన్ ఇక్కడ ఏమైపోయింది? సర్వీస్ మోటోగా చెప్పుకున్నాం. ఎప్పుడైతే సర్వీస్ మోటో అనేది తీసుకున్నామో, సర్వీస్ మోటోని మాత్రమే దృష్టిలో పెట్టుకున్నారు. కానీ లాభం వస్తుంది, మనకి ఇంత ఆదాయం వస్తుంది, మనం ఇంత సంపాదించుకోవచ్చు అనేది మనకి ఇక్కడ చెప్పట్లేదు. ఎవరికైనా ఆదాయం అనేది రాలేదు అనుకోండి, డబ్బులు తక్కువగా వస్తున్నాయంటే ఎవరికైనా సరే ఆటోమేటిక్ గా మోటివేషన్ అనేది వెళ్ళిపోతుంది. అది ఒక జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఊరికే కష్టపడడం తప్ప లాభం లేదు, ఏం లేదు, ఊరికి పోవాలి రావాలి, ఏదో సర్వీస్, మనకి ఏమొస్తుందిరా, మనం కష్టపడుతున్నాం, మనకి ఏమొస్తుంది, కష్టపడడం అయితే మనం చేస్తున్నాం కానీ మనకు రావడం ఏం లేదు కదా అనేలాగా ఒక మెయిన్ ఏమంటే వీళ్ళకి మోటివేషన్ అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. సో దిస్ ఈజ్ యాబ్సెన్స్ ఆఫ్ మోటివేషన్స్, అంటే ప్రాపర్ గా మోటివేషన్ వీళ్ళకి లేకపోవడము. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్. సో 10 మంది సభ్యులు ఉన్నామన్నాం, 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, 40 కూడా ఉండొచ్చు. సో 40 మంది సభ్యులు ఉన్నారే, లేదా 50 మంది కూడా ఉండొచ్చు. 50 మంది సభ్యులు ఉన్నారే అనుకోండి, 50 మంది సభ్యులు కూడా మనం అనుకున్నట్లుగా అనుకున్న విధంగా 50 మంది ఒకరి మాట వింటారా? ఎవరో ఒకరిని ఎన్నుకున్నారు, ఆ ఎన్నుకున్న వాళ్ళు హెడ్, అతను చెప్తాడు అయ్యా ఈ విధంగా చేద్దామంటాడు. 50 మంది ఒప్పుకుంటారా? తప్పదు. ఒక 10 మంది అయినా ఇలా వద్దు, ఇంకో రకంగా చేద్దాం, ఇది మాకు ఇష్టం లేదు, దీనివల్ల మనకి వచ్చేది ఏం లేదు, ఇట్లా కొంతమంది నెగిటివ్ గా రెస్పాన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే సభ్యుల మధ్య కోఆపరేషన్ అనేది ఉండదు. 50 మంది ఒకే దాడికి నడవరు, ఎవరో ఒకరు అబ్జెక్షన్ చేసే వాళ్ళు ఉంటారు. లేదా 10 మంది ఒప్పుకున్నా 40 మంది ఒప్పుకోరు, 40 మంది ఒప్పుకుంటే 10 మంది ఒప్పుకోరు, లేదా 20 మంది ఒప్పుకుంటే 30 మంది ఒప్పుకోరు, ఏదో ఒకటి జరుగుతానే ఉంటుంది. సో అలాంటప్పుడు ఇక్కడ ఏమనొచ్చు? ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్, మెంబర్స్ మధ్య ఒక కోఆపరేషన్ అనేది ఇక్కడ ఉండదు. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ సీక్రెసీ. రహస్యంగా ఏం చేయడానికి ఇక్కడ ఏమీ లేదు. అదే సోల్ ట్రేడింగ్ అనుకోండి, ఎవ్వరికి ఏం చెప్పడు, సొంత వ్యాపారి తనకు తానే అన్ని చూసుకుంటాడు, తన సీక్రెట్స్ అన్ని తన దగ్గర పెట్టుకుంటాడు, తన బిజినెస్ తను రన్ చేసుకుంటాడు. కానీ ఇక్కడ ఏంటి, 40 మందో 50 మందో ఉంటే ప్రతి ఒక్కరికి చెప్పాల్సిందే, ప్రతి ఒక్కరికి తెలియజేసి ఏదైనా ఒక డిసిషన్ తీసుకున్నా అందరికి చెప్పి తెలియజేసి తీర్మానాలు రాసుకొని, రిజల్యూషన్స్ రాసుకొని, అవందరూ ఓకే చేసుకొని అన్ని ఓకే అయితేనే ఏదైనా చేయగలరు. అప్పుడు సీక్రెసీ ఎక్కడ ఉంటుంది? సీక్రెసీ అనేది ఎక్కడ ఉండదు. సో సీక్రెసీ లేకుండా అన్ని ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఏమైనా చేయాలన్నా ప్రతి ఒక్క మెంబర్ కి చెప్పాల్సి ఉంటుంది. సీక్రెసీకి ఛాన్స్ ఇక్కడ లేదు. నెక్స్ట్ పాయింట్, పొలిటికల్ ఇంటర్ఫరెన్స్. ఇందాక మనం చెప్పాం, అడ్వాంటేజెస్ లో చెప్పాం. ఇక్కడ మనం రిజిస్ట్రేషన్, ఈ ఫార్మ్స్ ఏమైతే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, కానీ సింపుల్ రిజిస్ట్రేషన్.
ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అవుతాయో గవర్నమెంట్ యొక్క ఆసరాలో వీళ్ళు ఉండాలి. గవర్నమెంట్ చెప్పు చేతల్లో ఈ సొసైటీలు జరగాలి. గవర్నమెంట్ చెప్పు చేతలు అంటే ఏముంది, లోకల్ గా మీరు చూడండి మార్కెట్ యార్డ్లలో ఎమ్మెల్యేల ఇంటర్ఫిరెన్స్, ఎంపీల ఇంటర్ఫిరెన్స్, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మార్కెట్ యార్డ్ కమిటీలు, చైర్మన్లు, వాళ్ళు వీళ్ళు అందరూ వస్తారు. ఇంకా అందరూ వచ్చిన తర్వాత పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. మా వాడే కమిటీకి అధ్యక్షుడుగా ఉండాలి, లేదు మా ఇంకా చెప్పనక్కర్లా, ఇంకా పొలిటికల్ గా అన్ని జరుగుతాయి. మా వాళ్లే ఉండాలని వీళ్ళు, మా వాళ్లే ఉండాలని వాళ్ళు. సో అక్కడ వర్తబుల్ మంచి క్యాండిడేట్ ఉంటే చాలు అనేది ఆలోచించరు, డామినేషనే ఆలోచిస్తారు. మేమే ఉండాలని వీళ్ళు, మేమే ఉండాలని వాళ్ళు, ఇంకొకరు కూడా రావచ్చు, మేము కూడా ఉండొచ్చు, మేము ఉంటామని. అట్లా ఓవరాల్ ఏమైపోతుందంటే పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ అనేది ఇక్కడ ఎక్కువ అయిపోతుంది. నెక్స్ట్ నో క్రెడిట్. ఈ సంస్థలు ఎక్కువగా ఏం చేస్తారంటే కస్టమర్లకు అప్పులు ఇయ్యరు, కస్టమర్స్ కి అప్పు ఇవ్వరు. అప్పటికప్పుడు అమౌంట్ పే చేసుకుని అప్పటికప్పుడు తీసుకుని పోయేలాగా ఉంటుంది. ఎందుకంటే ఒక సొసైటీకి అప్పు అనేది అందరి కోసం ఒకరి కోసం అందరు పనిచేసేటప్పుడు అందరూ కలిసి ఒక చోట బిజినెస్ చేస్తారు. వీళ్ళు అందరూ కలిసి అందరి తరఫున ఒకరు నిలబడి చేస్తే ఎవరో ఒకరికి అప్పులు ఇచ్చుకుంటా పోతే ఆ అప్పులు ఇవ్వలేకపోతే నష్టం ఎవరికి? అందరికీ నష్టం వస్తుంది. మెంబర్స్ అందరూ ఆ నష్టాన్ని భరించాల్సి వస్తుంది. అందుకే అందరూ అడుగుతారు కదా, నీకు అప్పు ఎవరు ఇమ్మన్నారు, నువ్వు ఇవ్వడం వల్ల మాకు రాలేదు, మా డబ్బులు ఏమైనాయి, ఇలా నష్టాలు వస్తాయి. తీసుకొని పోయిన వాడు ఎవరికి సమాధానం చెప్తాడు? నీ స్టాక్ కాదులే, వేరే వాళ్ళది కొన్నా, నీది కాదు, వాళ్ళది కాదు, వీళ్ళది. చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఓవరాల్ ఏంటంటే సొసైటీస్ అనేవాళ్ళు కస్టమర్స్ కి అప్పు ఇవ్వరు కాబట్టి కస్టమర్ అనేవాడు అప్పు తీసుకుంటాడు. తెలిసిన వాళ్ళ షాపుల్లో పోయి అప్పుకు తెచ్చుకొని మళ్ళీ వాడు కట్టుకుంటాడు. కానీ ఇక్కడ వీళ్ళు అప్పు ఇవ్వరు కాబట్టి ఇది ఒక మైనస్ పాయింట్ గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ పబ్లిక్ కాన్ఫిడెన్స్. సొసైటీలు ఓవరాల్ గా అన్ని దేశాల్లో కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. పెద్ద పెద్ద సొసైటీలు ఇప్పటికీ ఏర్పాటు ఎందుకు కాలేదు అంటే నంబర్ ఆఫ్ రీజన్స్. దళారీలు ఎక్కువగా ఉండడము, సభ్యుల్లో కోఆపరేషన్ లేకపోవడము, వాళ్ళు చెప్తే మేమేంది వినడం అనుకోవడము, ఇలా నంబర్ ఆఫ్ రీజన్స్ ఉండడం వల్ల సొసైటీస్ కి అనుకున్న స్థాయిలో సొసైటీస్ అనేవి డెవలప్ కాలేదు కాబట్టి కస్టమర్ కూడా వీళ్ళని అంత ఈజీగా నమ్మరు, వీళ్ళ దగ్గర అంత ఈజీగా ఎక్కువగా సేల్స్ జరగవు, వీళ్ళ దగ్గర అంత ఈజీగా ఎవరు కోరు. కొంతవరకు యార్డ్స్ లలో ఎక్కువగా ఆయా ప్రాంతాల్లో కొంతవరకు తీసుకుంటారు, కానీ ఓవరాల్ గా ఏమంటే కస్టమర్స్ ఎక్కువగా వీళ్ళని నమ్మలేదు కాబట్టి ఈ సొసైటీస్ అంత బాగా ఎక్కువ ఫేమస్ అయ్యి ఆ సొసైటీ అంటే అందరికీ తెలిసేంతగా ఇవి డెవలప్ అవ్వలేదు. ఓకే, నెక్స్ట్ ఎక్సెసివ్ గవర్నమెంట్ ఇంటర్ఫిరెన్స్. ఇందాక చెప్పాం కదా, ఎక్కువ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇంటర్ఫియర్ అవుతుంది. ఇక్కడ గవర్నమెంట్ అంటే ఎవరో కాదు, వీళ్ళే, ఈ పొలిటీషియన్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఒకవేళ ఎవరో మా వాడు నిలబడాలన్నారు, సరే వాళ్ళని నిలబెట్టేసాం, సరే మేము మంచి పని చెప్తాం చేయండి అంటే మీరు చెప్పి మేమేం చేయాలి? సరే మీ ఇష్టం వచ్చిన ఏదో మంచి చేయండి అంటే మేము చేసినప్పుడు చేస్తాం, మీరు చెప్పి మేము చేయాలన్నా? ఇవన్నీ ఇష్యూస్ వచ్చేసాయి. గవర్నమెంట్ అంటే ఏం లేదు, వీళ్ళే, ఇంకా పొలిటీషియన్స్ వాళ్ళే లోకల్ గా ఉంటారు కదా, వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ అనేది ఇక్కడ ఎక్కువ అయిపోతుంది. ఎక్సెసివ్ గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్, అన్నెసెసరీగా రావడము, వాళ్ళు చేరి ఇంకొని చేరి అంటారు కదా, ఆ విధంగా లాస్ట్కి ఎలా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ లిమిటెడ్ స్కోప్. సో ఇవి చిన్న సొసైటీసే కాబట్టి వీళ్ళ యొక్క సర్కిల్ ఎంతవరకు ఉంటుందంటే ఒక పల్లెటూరికో లేదా ఒక ప్రాంతానికి పరిమితం అయిపోయి ఉంటారు. వీళ్ళు చిన్న ఫార్మ్స్ గా ఏర్పాటు అవుతారు కాబట్టి ఎక్కువ భాగంలో ఎక్కువ మోతాదులో అంటే లార్జ్ స్కేల్ ఆఫ్ ఆపరేషన్స్ వీళ్ళు చేయలేరు. ఎప్పుడైతే లార్జ్ స్కేల్ ఆఫ్ ఆపరేషన్స్ వీళ్ళు చేయలేరో అట్ ద టైమ్ దే వోంట్ గెట్ లార్జ్ స్కేల్ ఆఫ్ ప్రాఫిట్స్ అనేవి కూడా వీళ్ళకి ఎక్కువ రావు. సో ఓవరాల్ గా డిసడ్వాంటేజెస్ అనేవి తక్కువే ఉన్నాయి, అడ్వాంటేజెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి సొసైటీలు బాగా ఎక్కువగా డెవలప్ అయితే లాభాలు పొందేది ఎక్కువ ఎవరు అంటే కస్టమర్ కి తక్కువ ధరలకు వీళ్ళు అందిస్తారు. ఆ మధ్యలో దళారీ వ్యవస్థ అనేది ఉండదు. ఈ మెంబర్స్ కోఆపరేటివ్ గా ఉండడం వల్ల ఒకరికొకరు సహకారం చేసుకోగలిగితే చాలా వరకు ఎస్పెషలీ వ్యవసాయము, చేనేత కార్మికులు, ఇంకా మత్స్యకారులు కానివ్వండి, ఇంకా రకరకాలుగా ఎవరైతే తక్కువ స్థాయిలో ఉండి ఇంకా కాకుండా డెవలప్ అయ్యే పరిస్థితిలో ఉన్న వాళ్ళు డెవలప్ అవ్వచ్చు ఈ ఫార్మ్స్ ని కరెక్ట్ గా వాడుకోగలిగితే. కానీ చెప్తాం కదా, మనకు కోఆపరేషన్ ఉండదు, వాడు చెప్పి మనం వినాలని అనుకుంటాం, లాభం లేనప్పుడు మనం ఏం పని చేసేది అనుకుంటాం, అప్పటికప్పుడు లాభాలు కావాలి, లక్షల్లో కావాలి, వేలల్లో కావాలి, ఆ పోతే పోయిన దళారికి 10 రూపాయలు ఇచ్చేస్తే వాడేదో మనం తెచ్చిస్తాడే అనుకుంటారు, రకరకాల సమస్యలు. సో ఓవరాల్ ఏంటంటే మనకి కోఆపరేటివ్ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అనేవి ఒక్కసారి డెవలప్ అయితే మాత్రం చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అది ఎవరికి అంటే మనకే మేజర్ కస్టమర్స్ కి ఉంటాయి. సో ఇది మనకు డిసడ్వాంటేజెస్ ఆఫ్ కోఆపరేటివ్ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో తర్వాత చూద్దాం.